లైవ్లో ఏం జరుగుతుంది, ప్రోమో 1లో ఏముంది, ప్రోమో 2లో ఏం జరిగింది మొత్తం కూడా క్లియర్గా చూద్దాం. ఇప్పటి వరకు లైవ్లో జరిగింది, ప్రోమో 1లో ఏమొచ్చింది అనేది కంప్లీట్గా లైవ్లో అయితే అది అయిపోయింది. ఇక ప్రోమో 2లో ఏం జరగబోతుంది అనేది 2 టాస్కులు పెట్టారు. అది ఒకటి టవర్ని కట్టుకోవడం, ఇంకొకటి టక్ టకా టక్ అనేది ఇంకొకటి అనమాట. ఆ 2 టాస్కులు అయితే జరుగుతున్నాయి ఇవాళ. అవి ఇప్పుడు జరగబోతుంది లైవ్లో. ఆల్రెడీ ప్రోమో 1కు సంబంధించినటువంటి కంప్లీట్ అయిపోయింది లైవ్లో. మరి మనం ప్రోమో 1లో ఏం జరిగింది, నబిల్ విషయంలో జరిగినటువంటి ఇష్యూ, నబిల్, అవినాష్, రోహిణి, ప్రేరణ వీళ్ళ నలుగురు ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ఎందుకు రియాక్ట్ అయ్యారు, మరి అక్కడ ఉన్నటువంటి గౌతమ్, నిఖిల్ వాళ్ళు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది చూశారా? విన్నర్స్ ఎప్పుడైనా లిజన్ ఫస్ట్ వింటరు, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, మనం ఏం వినాలి అనే విధంగా అయితే వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ కావట్లే. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఏం మాట్లాడుతున్నారు దేని గురించి అనేది వాళ్ళు వింటున్నారు. ఈరోజు మనం ఇప్పుడు లైవ్లో కూడా కంప్లీట్గా అయిపోయింది. అది చూసినట్లయితే వీళ్ళు టాప్లో ఎందుకున్నారు అని అనిపిస్తుంది. టాప్లో ఎందుకున్నారు అంటే ఇదే. ఫస్ట్ వాళ్ళు మధ్యలోనే దూరిపోయి ఏది పడితే అది మాట్లాడట్లే. ఫస్ట్ అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ కన్వర్జేషన్ దేని గురించి, ఎందుకు మనం దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలన్నా వద్దా అని ఇద్దరు కూడా సపరేట్గా ఉండి వింటున్నారు, చూస్తున్నారు. అవసరమైనప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్పాల్సినటువంటి ఇన్పుట్స్ ఇస్తున్నారు. అవి ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తా. అందుకేనేమో వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నారని అనిపించింది, ఈరోజు అనిపించింది. నిజంగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి మీరు లైక్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి. ఇక మనం చూస్తే అసలు ప్రోమో 1లో ఏం జరిగింది అని చూసినట్లయితే, ప్రోమో 1లో నబిల్ మిస్ చేశాడు, కొన్ని మాటలు అనవసరంగా ఫ్లిప్ అవుతున్నాడు, మారిపోతున్నాడు అనే విధంగా అయితే రావడం జరిగింది దాంట్లో. ఇప్పుడు కనుక మనం చూస్తే అసలు ఎంత ప్రశాంతంగా అయితే ఒక్కటి నబిల్ విషయంలో ఒక్కటి మైనస్ ఏంటంటే, అది స్టార్టింగ్ దాదాపు లాస్ట్ వీక్ నుంచి అది మైండ్లో క్యారీ చేస్తుండు. అదొక్కటి తీసి పక్కన పెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. క్లియర్గా చెప్తా అసలు ఏంది అనేది. అసలు నిన్న ఫైర్ ఉన్నది కదా, ఫొటోస్ ఫైర్ అనేది సెకండ్ ఫైనలిస్ట్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ఆ టైంలో జరుగుతున్నప్పుడు విష్ణుప్రియ గౌతమ్ని నామినేట్ చేసిన తర్వాత కొంత బ్రేక్ టైం వస్తుంది, వర్షం పడుతుంది కాబట్టి బ్రేక్ టైం ఉంటుంది. ఆ టైంలో వచ్చి విష్ణుప్రియ అండ్ నబిల్ వీళ్ళిద్దరు మాట్లాడుతుంటారు. విష్ణుప్రియకి నబిల్ చెప్తుంటాడు. ఏం చెప్తుంటాడు అంటే ఇదే సేమ్ గౌతమ్ గురించి, వీళ్ళ గురించి, నువ్వు కరెక్ట్గా చేసావు, అది కరెక్టే, ఆయన చేసింది రాంగే అన్నట్టుగా ఈ రకంగా విష్ణుప్రియ నువ్వు చేసింది 100% కరెక్ట్ అని విష్ణుప్రియ మెప్పు పొందడం కోసం ప్రయత్నిస్తుంటాడు. ప్లస్ ఇదే టైంలో అవినాష్ అండ్ రోహిణి చేసేదైతే చాలా తప్పు. అసలు గౌతమ్కి తేజకి ఎలా ఇచ్చారు మన కంటెండర్ అనే ఈ విషయం కూడా డిస్కస్ చేస్తూ ఉంటాడు. అది అనవసరంగా మైండ్లో పెట్టుకొని పాత విషయాలు అవన్నీ అయిపోయినాయి మొత్తం మైండ్లో పెట్టుకొని ఆగమైపోతుడు. అవి గనక తీసి పక్కన పెడితే నబిల్ మళ్ళీ మొదట్లో ఏ రకంగా ఉన్నాడు ఆ స్థానం చేరుకుంటాడు. కానీ అది పోవడం లేదు. చూద్దాం అసలు మళ్ళీ ఇక్కడ ఇంత చెప్పిండా, మళ్ళీ తర్వాతకు పోయి అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అవినాష్ నువ్వు బాగా గేమ్స్ ఆడతావు అనే విధంగా అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అరే ఈ వేరియేషన్ ఏంది రబ్బా, నిన్న ఏం మాట్లాడావు, విష్ణుప్రియతో ఏం చెప్పినావు, ఇంతకు ముందే ఇది పేర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ముందే నిఖిల్ తోటి కూడా మాట్లాడతాడు. సేమ్ ఇవే విషయాలు, వాళ్ళు అట్లా ఆడిరు ఇట్లా ఆడిరు అది రాంగ్ అనే విషయంలో మాట్లాడుతుంటాడు. నేను చెప్తా ఏం మాట్లాడింది అనేది. అంటే నబిల్ ఇక్కడ ఈ రకంగా మాట్లాడేసి అక్కడికి వచ్చేసి మళ్ళీ అవినాష్ తోటి నేను ఆడతా, అవినాష్ నేను పేరుగా తీసుకుంటా, అవినాష్ బాగా గేమ్స్ ఆడతాడు, తను 100% ఇస్తాడు కరెక్ట్గా అన్నట్టుగా మళ్ళీ మాట్లాడు. ఏంది ఇలా ఎందుకు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి, లేదు నేను గౌతమ్ సైడ్ వెళ్తా, గౌతమ్తో ఆడతా అని. కరెక్టే, ఇక్కడ చెప్పినవి కొన్ని ఏమో ముందు మాట్లాడింది ఒకటి వస్తుంది, ఇక్కడ మాట్లాడింది వస్తుంది. మళ్ళీ ఇక్కడ కొన్ని మళ్ళీ జెన్యున్గా ఉంటుడు. జెన్యున్గా లేదబ్బా నా మనసు, తను నామినేషన్లో ఉన్నాడు, తనతోటే వెళ్ళాలనుకుంటున్నా, తను కూడా గేమ్స్ ఆడితే బాగుంటుంది. మళ్ళీ టూ గుడ్ ఇక్కడ నబిల్ ఇక్కడ మళ్ళీ కొన్ని విషయాల్లో టూ గుడ్ ఉండు, కొన్ని విషయాల్లో రాంగ్ అయిపోతున్నాడు. ఇది ఒక్కటే, అవతరులు గెలిచారు. ఒకవేళ ఇట్లా ఏదైనా మైండ్లో బుర్ర అది పడిపోయి పృథ్వీతో ఉండి పృథ్వీ బజ్ గనక నబిల్ బయటకు వచ్చిన తర్వాత చూస్తే అయ్యో ఏంట్రా అనుకుంటాడు. నిజం ఇది 100%. ఎక్కడ పృథ్వీ ఎంత తెలివిగా ఆడాడో తెలుసా,
నబిల్తో మనం గొడవ పెట్టుకుంటే నేను గెలుచుడు దాదాపుగా తగ్గిపోతుంది అని ఫిక్స్ అయ్యి పృథ్వీది తప్పు అయితే కూడా ఒకవేళ నబిల్ ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా పోయి షేక్ హ్యాండ్ వేసి హగ్గిచ్చుకే నో మనం కలిసి ఉండాలి అని ఎందుకు తీసుకుంటో తెలుసా, ఎంత తెలుగు తీసుకుంటో తెలుసా. నబిల్ అపోజిట్లో ఉంటే నాకు కస్టమరా బాబు ముందుకు అడుగులు పడడం టాస్క్లలో కూడా నాకు ఇక అనకూడదు ఆ మాట, కానీ రంకు మొగడే కూర్చుంటాడేమో కాబట్టి నబిల్ని వద్దు, నబిల్ని చిన్నగా సైడ్ చేసేసి నా సైడ్ లాగేసుకొని నబిల్ని ఎస్ అనుకుంటా దూకుంటుంటే నబిల్ ఉంటాడు. నబిల్లో ఉన్నది ఇంకోటి ఏంటంటే పొగడతలకు పడిపోతాడు. పాపం అది మంచి గుణమే, తప్పే లేదు. పొగడతలకు పడిపోనులు ఎవరు ఉంటారయ్యా, పొగిడితే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో నబిల్ కొంచెం ఎక్కువ అవుతాడు. నిజమే మావుడు అనే రకంగా ఉంటాడు అనమాట. ఇలా పృథ్వీ దగ్గర తీసుకొని వాళ్ళ గురించి చెప్పి ఇలా ఎక్కించిండు నబిల్కి. అదంతా ఇప్పుడు పృథ్వీ పోయాడు, అదంతా నబిల్ హెడ్లో పెట్టుకున్నది అదంతా. దాని కారణంగా కొన్ని విషయాలు మనం ఇవాళ లైవ్లో చూస్తే ఇంత గొడవైంది కదా. అసలు ఈ గొడవ కావడానికి, ఈ సంఘర్షణ జరగడానికి ముందు జరిగిన విషయాలు చూస్తే అరే నబిల్ ఏంట్రా ఇంత టూ గుడ్ ఉన్నాడు కదా అనిపిస్తుంది. ఇందులోనూ మళ్ళీ గౌతమ్ నిఖిల్ని చూస్తే వీళ్ళు ఇంకా టూ గుడ్ ఉన్నారు ఏంద్రా బాబు అనిపిస్తుంది. వీళ్ళు ఇంత కనుక పోట్లాడుతూ చేస్తున్నా కూడా ఆడ నిఖిల్ది ఒక మిస్టేక్ ఉన్నా కూడా ఎంత సానుకూలంగా స్పందిస్తాడంటే నాది కూడా ఉంది లేరా దాంట్లో, నేను కూడా యాక్సెప్ట్ చేశా, చాలా కూల్ టోన్ తోటి దాన్ని పొడిగించదలుచుకోలే. అది ఏదో చేసి ఇంత పెద్దగా రచ్చ చేసుకుందామని చూడలే. అది ఉండాలి. అవతల గౌతమ్ కూడా ఇన్వాల్వ్ చేస్తుంటే గౌతమ్ కూడా ప్రేరణ కింద వచ్చేసి ప్రేరణకి అవకాశం ఇదే ప్రేరణ దూరొద్దమ్మా, దూరవాకు, దూరితే మన టంగు సరిగ్గా లేదు, ఎట్ట పడితే అటు వాగుతుంది. అది నువ్వు ఎంత ఈ ఫైట్స్లోకి ఈ సంఘర్షణలోకి ప్రేరణ వెళ్ళకపోతే ఇవాళ విన్నర్ కూడా అవుతుందేమో. ఆ స్థాయి ప్రేరణది, అంత మంచిగా ఉంటుంది ప్రేరణ. కానీ ఇలాంటి విషయాల్లో దూరిందంటే కానీ ఇక్కడ కూడా ప్రేరణ ఒక దగ్గర దొరికిపోతుంది. నేను దొరికిపోయా అని ప్రేరణకు అర్థమైపోయి వెంటనే సైలెంట్ అయిపోయి పక్కన నిలబడుతుంది. ప్రేరణ నువ్వు ఏదో అన్నావు చెప్పు అంటాడు అవినాష్. నేనేదో అన్నలే కానీ నేను మర్చిపోయినా, నాకు గుర్తు లేదు అంటది. నేనేదో అన్నా కానీ నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయి హైలైట్ అయిపోయేది అక్కడ నాకు గుర్తులేదు, నేను మర్చిపోయినా, ఏదో అన్నా అంటది. అది వెంటనే రీక్యాప్ చేసుకుంది ప్రేరణ. రీక్యాప్ చేసుకొని సైలెంట్గా పక్కకు పోయి నిలబడి ఇక చూస్తుంది. అట్లా తర్వాత అవినాష్ వచ్చి ఏదో అన్నావు ఏంది అంటే ఏం లేదంటే తర్వాతకి నువ్వు అన్నావు కదా అంటే ఏదో అన్నలే కానీ ఫ్లిప్ అయినా అని ఒప్పుకుంటుంది. మళ్ళీ ఏదో అన్నలే కానీ నాకైతే గుర్తులేదబ్బా అనేసి నిలబడదు. అది ప్రేరణ కూడా క్యాచ్ చేసుకుంది అనుకో, తనకు అర్థమైంది అనుకో, సైలెంట్గా వెళ్ళిపోతుంది, పక్కన నిలబడదు. ఇది ప్రేరణ. పాపం నబీలేమో నన్వీలు ఏదో నన్ను రాంగ్ చూపించాలనుకుంటారు. అదొకటి పడ్డదబ్బా. నబిల్ మైండ్లో ఏం పడ్డది అంటే మొన్న టీషర్ట్ విషయంలో ఉంది కదా, విష్ణుప్రియన్న టీషర్ట్ కొన్ని బొక్కలు ఉన్నాయి అనేసి తేజ, అవినాష్, రోహిణి వీళ్ళు ముగ్గురే ఎందుకో పోతారో ఆ ఏరియాలో మామూలుగా చూస్తుంటారు. అరే దీనికి కొన్ని బొక్కలు ఉన్నాయి కదరా ఇది ఎట్లా అన్నట్టుగా మాట్లాడుతుంటే కర్మ కొద్దీ నబిల్ అప్పుడు అటు చూడు, నబిల్ నువ్వు రా చూడు అంటే అక్కడ కొద్దిగా జరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు. ఇక ఆ రోజు నుంచి వీళ్ళు నన్ను ఏదో బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తుర్రు అనే ఒక మొక్క అనేది నబిల్ మైండ్లో కొంత నాటుకుంది. అది పోవట్లే. కానీ సారీ ఫ్రెండ్, ఆ మొక్క అనేది నబిల్ మైండ్లో నుంచి పోవట్లే. అది పోతే కనుక అసలు వీళ్ళతో చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుండే, చాలా మంచిగా ఈజీగా ఉంటుండే. వీళ్ళతో అని కాదు, ఇటు వీళ్ళతో ఉంటాడు, వాళ్ళతో అందరితో మంచిగా కలిసి ఉంటాయి. కానీ నాకు తెలిసి ఆ రోజు కొద్దిగా ఏదో మొక్క నాటుకుంది. ఈ తేజ, రోహిణి, అవినాష్ వీళ్ళు నన్ను ఏదో బ్యాడ్గా పొట్రే చేస్తున్నారు, నువ్వైతే ఏం చేస్తావు ఈ డెసిషన్, ఇదైతే నువ్వు డెసిషన్ ఏం తీసుకుంటావు అనేసి అని మళ్ళీ వీళ్ళు ఏంట్రా నన్ను బ్యాడ్ పొట్రే చేస్తావు. ఆ తర్వాత చెప్పినమాట నాకు ఆ రోజు నిద్ర కూడా పట్టలేదు, వీళ్ళేంది అనవసరంగా నన్ను ఇన్వాల్వ్ చేసి మళ్ళీ నాదే తప్పు అనిపించేలా చేసేది ఎదురా అనేసి కొద్దిగా ఆ రోజు అయింది. దాని తర్వాతకి పృథ్వీతో ఉండి ఇంకొద్దిగా ఎక్కువైంది. దాని కారణంగా మాట్లాడతాడు. ఇవాళ అసలు ఈ మాటల సంఘర్షణ జరగడానికి ముందు నిన్న విష్ణుతోటి అవన్నీ మాట్లాడినా, ఇంతకు ముందు ఈ పేరు కావడానికి ముందు కూడా నిఖిల్ తోటి కూర్చొని వాళ్ళు గోల్డెన్ రూమ్ ఉంటుందిగా, ఆ గోల్డెన్ రూమ్ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఇలా జరిగింది కదా. అసలు తేజాకి వాళ్ళు కంటెండర్ ఇవ్వడం అనేది డైరెక్ట్గా అస్సలు నాకు నచ్చలేదు అంటాడు. ఏది వాళ్ళిద్దరూ అంటాడు. వాళ్ళిద్దరు కాదు, ఆడ చెప్పేది నిఖిల్ తోటి.
నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు అయ్యాలా, ఓకే నాకు కూడా ఓకేరా, వాడు కూడా బాధపడుతుండు, నాకు కూడా ఇవ్వాలనిపిస్తుందిలే అనేసి అంటాడు నిఖిల్. కానీ అక్కడ నిఖిల్ సైలెంట్ ఒక్క మాట మాట్లాడి తెలుసా, అర్ధగంట సేపు నబిల్ ఇదే విషయం కంటెంట్ అది నాకు నచ్చలేదు, అవినాష్ రోహిణి ఇట్లా చేసిరు అట్లా చేసిరు, నేను అసలు నామినేషన్ పాయింట్ ఉంటే నామినేషన్లో ఈసారి రోహిణిని అండ్ అవినాష్ని అదే పాయింట్ మీరు వేద్దాం అనుకుంటున్నా అంటాడు. కానీ ఆ తేజాని కంటెంటర్గా సెలెక్ట్ చేసిన దాంట్లో నిఖిల్ కూడా ఉన్నాడు. నిఖిల్ ఒక్క మాట కూడా మాట్లాడాలి లైవ్లో, జస్ట్ విని ఇలా అంటాడు తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడు. అప్పుడు కూడా అనిపించింది అబ్బా అది అది ఉండాలి ఉన్నాడు. వేరే మాటలు వేరేది ఏదైనా మాట్లాడితే దానికి ఆన్సర్ ఇస్తాడు, మాట్లాడతాడు. ఈ విషయం వచ్చేసరికి సైలెంట్ కూడా. ఆ రకంగా అదంతా జరిగింది. అప్పుడే పోయి ఇంతసేపు ఇక్కడ మాట్లాడిండా నేను నా అవినాష్ని పెట్టాలని కూడా మళ్ళీ ఆడికి పోయి పేర్స్ తీసుకోవాలని చెప్తాడు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏమొస్తుందంటే మీరు ఆడియన్స్ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, అంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు వచ్చి బయటకు వచ్చి షేక్ ఇస్తారని కాదు, కెమెరా ముందుకు వెళ్ళి నాకు ఓట్లు వేయండి, ఇది నేను ఇట్లా ఆడుతున్న గేమ్స్, ఇది నాకు సపోర్ట్ ఇన్ని రోజులు సపోర్ట్ చేశారు, ఇంకా ముందు కూడా ఈ 2 వారాలు కూడా సపోర్ట్ చేయండి, నేను ఇలా ఆడుతున్నా, నా గేమ్ మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, నేను మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నా, అన్ని రకాలుగా వాళ్ళు చెప్పాల్సినవి అన్నీ కూడా చెప్పుకొని ఆడియన్స్ని అడుగుతారు. అది మనకి డైరెక్ట్గా వాళ్ళు చిన్న బిట్టుగా వీడియో క్లిప్ రూపంలో అయితే మనకి ఆడియన్స్ కూడా చూపిస్తారు వాళ్ళు. అది ప్లస్ అయితే ఎక్కువ మందిని అందరికీ వాళ్ళు పర్టికులర్గా చూపిస్తారు కాబట్టి ఆడియన్స్కి రీచ్ అవుతుంది ఎక్కువ. దానికోసం జరుగుతుంది అది ఆడియన్స్కి మీరు డైరెక్ట్గా వీడియో క్లిప్ ఇవ్వచ్చు. అయితే దీంట్లో కొన్ని ఏది కూడా మీకు ఉత్తగానే రాదు. ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఖచ్చితంగా మీరు టాస్క్లు గెలుచుకొనే అది పొందాల్సి ఉంటుంది అనేసి చెప్పి, అయితే 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్లో మీరు పేర్స్గా ఏర్పడాలి. ఆ పేర్స్ కామ్గా 3 పేర్స్ అవుతారు. 3 పేర్స్ అయిన తర్వాత ఒక మెంబర్ మిగులుతాడు. అతనికి లేనట్టే పోయినట్టే, ఆడియన్స్ అప్పీల్ నుంచి అది ఆడియన్స్ అప్పీల్ కోల్పోయినట్టే అతను. ఆ రకంగా చెప్పి మీరు డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి అనేసి అంటాడు. వీళ్ళు మాట్లాడుకొని ఫైనల్గా ప్రేరణ నేను నిఖిల్తో ఆడాలనుకుంటున్నా అని చెప్తుంది. నిఖిల్ ఓకే నాకు ఓకే, నేను ఓకే మన ఇద్దరం కలిసి ఆడదామని నిఖిల్ చెప్తాడు. నిఖిల్ ప్రేరణ తర్వాతకి నబీల్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ 2 కూడా అరే మళ్ళీ అదంతా మైండ్లో కూడా అదంతా పక్కన పడేసి నబీల్ చెప్తాడు నేను అవినాష్తో ఆడాలనుకుంటున్నా. అవినాష్ ఇప్పటి వరకు ఆడిన టాస్కులు అవన్నీ చూస్తే కూడా ఆయన గెలుపొందిన పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, బాగా ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు, నాకు కూడా డార్లింగ్ అనే పిలుచుకునే చనువు ఉంది నాకు అవినాష్ తోటి, కాబట్టి నేను అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటా అనేసి అవినాష్ నేను సెలెక్ట్ చేసుకుంటా, ఇంకా నీ ఒపీనియన్ నీదే అంటే అవినాష్ కూడా అట్లేం లేదు నబీల్ నాకు కూడా ఓకే, నీతో ఆడడం నాకు కూడా మంచిది అని చెప్తాడు. వీళ్ళిద్దరు ఒక పేరు అవుతారు. తర్వాతకి రోహిణి, విష్ణుప్రియ అండ్ గౌతమ్ వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు విష్ణుప్రియ చెప్తుంది రోహిణి తోటి. విష్ణుప్రియ ఏమంటుందంటే రోహిణి నాకు ఒక కంప్లీట్గా నాకు సపోర్ట్ ఇచ్చే ఒక మనిషి ఉంటే నేను ఎవరెస్ట్ శిఖరాన్నైనా ఎక్కుతా, కాబట్టి నీ గురించి నాకు తెలుసు, బయట కూడా మన ఇద్దరికి ఎంతో కొంత పరిచయం ఉంది కాబట్టి నాకు అదంతా తెలుసు, నువ్వు ఎలా ఉంటావు ఏందనేది నాకు తెలుసు, మన పరిచయం నాకు తెలుసు ఎట్లా ఉంది అనేది, అదంతా దృష్టిలో పెట్టుకొని నువ్వు నాకు సపోర్ట్ నిలబడితే ఖచ్చితంగా నేను కూడా నా 100% ఇస్తా, కొన్ని ఇవ్వలేకపోయానేమో కానీ ఇస్తా, నిన్ను కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే నువ్వు ఆడిన టాస్కులు అన్నీ కూడా మ్యాక్సిమం పర్సంటేజ్ నువ్వు సక్సెస్ అయ్యావు, కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసుకుంటున్నా, నువ్వు నాకు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా నేను కూడా బాగా ఆడతా, మంచిగా ముందుకు వెళ్తా, నేను కూడా ప్రూవ్ చేసుకుంటా మ్యాక్సిమం అని చెప్తుంది విష్ణుప్రియ. నిజంగా ఇక్కడ విష్ణు కూడా గుడ్ అనిపించింది. ఎంత బాగా చెప్పిందంటే రోహిణికి విష్ణుప్రియకి మధ్య ఎలా ఉందో తెలుసు కదా, ఇప్పుడు బయట ఆడియన్స్ కామెంట్స్ రూపంలో కూడా చూడండి మీరు ఎలా చేస్తున్నారో, అదొద్దు, అలా చేయవాలి, ఒకరినొకరు కించపరిచే విధంగా చేసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు మీరేం కామెంట్ చేస్తారు? నేను చెప్పింది అదే, నీ అభిమాన కంటెస్టెంట్ కోసం నువ్వు గొప్పగా పేజీలు రాయి కామెంట్స్, నో ప్రాబ్లం, గొప్పగా రాయి. టాస్క్ ఇలా ఆడింది, మా విష్ణుప్రియ ఇలా గేమ్ ఆడింది, మా రోహిణి ఇలా గేమ్ ఆడింది, ఇక్కడ ఈ టాస్క్ ఆడింది, ఇది గెలిచింది, సెకండ్ పాయింట్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అవకాశం దొరికింది, ఇక్కడ ఆడింది, ఇక్కడ వీకెండ్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో కూడా టాస్క్లు సండే ఉంటాయి కూడా అక్కడ కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి టకామని ఆన్సర్ ఇచ్చింది. అట్లా ఏమైనా మీరు చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని కూడా కామెంట్ రూపంలో అలా మీ కంటెస్టెంట్ గురించి మంచిగా వాళ్ళు ఉన్నటువంటి ఆ మంచిని మొత్తం మీరు నింపండి. అంతేగాని అనవసరంగా వేరే వాళ్ళ మీద
వేరే వాళ్ళ మీద వాళ్ళు ఏం ఆడిరు, వాళ్ళు వద్దు, వాళ్ళకి ఓట్లు వేయొద్దు, వేస్ట్ ఫెలోస్, కన్నింగ్ ఫెలోస్, వద్దు, వాళ్ళ గర్జింగ్ ఇది అది వద్దు. ఎండింగ్ వచ్చినావు, ఇంక ఇప్పుడు అదంతా అయిపోయేది. ఇప్పుడు కంప్లీట్గా ఫోకస్ ఏంది, మీ అభిమాన కంటెస్టెంట్ ఏం ఆడారు ఏంది అవి పాయింట్స్ రూపంలో మీరు అవి కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు వేరే న్యూట్రల్ ఆడియన్స్ వస్తారు, వాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్ వచ్చి కామెంట్స్ కూడా ఎలా ఉన్నాయని చెక్ చేస్తారు. అలా చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ నీ అభిమాన కంటెస్టెంట్స్ గురించి నువ్వు ఇన్ని పాయింట్స్ రాస్తావు. రాసినప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అరే నిజమే కదరా ఈమె బాగా ఆడు. ఎగ్జాంపుల్ విష్ణుప్రియని తీసుకో, ఇగో విష్ణుప్రియ ఇగో ఇక్కడ ఆడింది, ఇది ఆడింది, బాగా ఆడింది కదా, మంచిగా ఇచ్చింది కదా, ఆమె కూడా ఆమె ప్రయత్నం ఆమె చేస్తూనే ఉన్నది కదా, ఇంకేంది ఇంకేం కావాలి మనకి, ఆమె ఇవ్వాల్సిన కాడికి ఇస్తూనే ఉన్నది కదా అనే రకంగా మీరు ఎవరు చెప్తారు, రోహిణి కావచ్చు, నబీల్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, గౌతమ్ కావచ్చు, అవినాష్ కావచ్చు, ఎవరైనా ప్రేరణ కావచ్చు, అందరూ ఎవరు మీరు మీ కంటెస్టెంట్స్ గురించి మంచి పాయింట్స్తో కామెంట్స్ చేయండి. అది చాలా హెల్ప్ అవుతుంది నాకు తెలిసి. న్యూట్రల్ ఆడియన్స్ కూడా చూసి ఇంప్రెస్ అవుతారు, నిజమే కదా తను ఇన్ని ఆడుతుంది కదా, ఎందుకు ఇవ్వకూడదు, ఈసారి ఈమెకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు మీరు అని ఆలోచిస్తారు న్యూట్రల్ ఆడియన్స్ అది ఆలోచిస్తారనమాట. అది మీరు అది తీసుకో, అంతేగాని అనవసరంగా వేరే వాళ్ళ మీద బురద చల్లొద్దు, కన్నింగ్ అది వద్దు, అవన్నీ వద్దు. అది నెగిటివ్, అనవసరం లేనిపోయింది, వీళ్ళు ఇట్లా చేస్తారా అని చెప్పేసి ఇంకో రకంగా వెళ్తుంది, వాళ్ళన్నా వీళ్ళన్నా అవన్నీ వద్దు. ఏముంది 2 వారాలు అయితే బయటకు వచ్చి వాళ్ళు హ్యాపీగా మంచిగా కలిసి మంచిగా వాళ్ళు బయట డిన్నర్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటారు వాళ్ళు హ్యాపీగా. కాబట్టి అన్నీ వద్దు. మీరు ఓకే మీ అభిమాన కంటెస్టెంటే, వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళు ఏం చేశారు ఏంటి, నిన్న గేమ్ ఆడారు ఏం చేశారు, ఈ వారం మొత్తం ఏం ఆడారు, ఫస్ట్ నుంచి ఎట్లా ఆడుతున్నారు, అట్లా కామెంట్స్ చేయండి, చాలా ప్లస్ అవుతుంది. నిజం నేను చెప్పేది. న్యూట్రల్ ఆడియన్స్ ఆ కామెంట్స్ చూసుకొని అబ్బా అవును కదా తను ఇది కదా, అరే మనం ఎక్కడో మిస్ అయినాం కదా, ఓకే ఈసారి ఈమెకి అవకాశం ఇద్దాం, ఈమెకి వేద్దాం ఓటు, అలా కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకుంటే మంచిదని అయితే నా ఒపీనియన్. ఇది ప్యూర్లీ ఇట్స్ మై నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అనమాట. ఓకేనా. అయితే ఇది ఇట్లా జరిగింది కదా. నబీల్ విషయానికి వచ్చేసరికల్లా అంత మళ్ళీ ఎటో వెళ్ళిపోయినాం కదా, కానీ నబీల్ విషయానికి వచ్చేసరికల్లా ఇదే అంతసేపు నిఖిల్తో ఉంటా అంటాడు, అవినాష్తో ఉంటాడు, వెరీ గుడ్ కరెక్ట్గా అంతసేపు ఏదేదో మాట్లాడింది, కానీ వచ్చిన తర్వాత ఓకే గుడ్ మంచిగా ఉంది. ఇటు విష్ణుప్రియ రోహిణిని సెలెక్ట్ చేసుకుంటాడు, కానీ ఫైనల్గా అక్కడ మిగిలిపోయింది గౌతమ్ ఒక్కడే మిగిలిపోతాడు. తర్వాతకి నబీల్ని ఇక్కడ నిజంగా ఎంత మంచిగా ఆలోచించాడో అనిపించింది నిజం. అయితే ఇక్కడ ఉన్న కొన్ని పాయింట్ చెప్తా, అది కూడా ఎందుకు వచ్చిందనే. ఈడ తర్వాతకి మళ్ళీ ఏమనుకుంటాడంటే మామూలుగా ఏదో సందర్భంలో జనరల్గా అందరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో మీరు మొన్న కంటెండర్షిప్ విషయంలో గౌతమ్ని గౌతమ్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి నేను అవినాష్ నువ్వు ఏమనుకోనంటే నేను గౌతమ్తో వెళ్ళాలనుకుంటున్నా, ఎందుకంటే గౌతమ్ నామినేషన్స్లో ఉన్నాడు, ప్లస్ అతను లాస్ట్ వీక్ కూడా 4 గేమ్స్ బాగా ఆడాడు, అతను అనే విధంగా అయితే కొంచెం పాజిటివ్గా మాట్లాడుతూ సరే అతను మనసులో ఏముందో అవినాష్ కంటే గౌతమ్ తోటి పేరు చేస్తే గౌతమ్ ఇంకా బెటర్గా ఆడతాడేమో అవినాష్ కన్నా, ఏమనుకుంటో అదంతా మనకు అనవసరం. తను మొత్తానికి గౌతమ్ సింగిల్గా ఉన్నాడు, గౌతమ్కి నేను సపోర్ట్ ఇవ్వాలనుకుంటు కాబట్టి నువ్వేమనుకున్నావు అంటే నేను గౌతమ్ తోటి వెళ్తా అని చెప్తే ఓకే నో ప్రాబ్లం వెళ్ళని చెప్తాడు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు అనవసరంగా ఏమంటారంటే కంటెండర్గా మీరు తేజాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మాకు నచ్చలేదు, మీరు బయాసుడ్గా ఇచ్చారు రోహిణి అవినాష్ మీరిద్దరని అన్నట్టుగా ఈ రకంగా మాట్లాడతారు. అప్పుడు ప్రేరణ కూడా దూరి అవునవును మీరు కంటెండర్గా ఎలా ఇస్తారు అసలు డైరెక్ట్గా, అది నిజంగా మీరు చాలా రాంగ్ చేశారు, అది చాలా తప్పు అసలు కంటెండర్గా ఇవ్వడం అనేది, గేమ్స్ ఆడడానికి ఇస్తే అది వేరు, కానీ మీరు డైరెక్ట్గా కంటెండర్ కోసమే ఇచ్చారు, అది అసలు కంప్లీట్గా రాంగ్. అవసరం అనుకుంటే మీరు ఇవ్వాలనుకుంటే పృథ్వీకి ఇవ్వాల్సింది గౌతమ్కి ఇవ్వాల్సింది అనే విధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు పృథ్వీకి అయితే ఇవ్వలేమబ్బా, పృథ్వీ మొత్తం ఫౌల్ గేమ్స్ ఆడి వచ్చిండు, రూల్స్ మొత్తం బ్రేక్ చేసిండు, ఆయనకి ఇచ్చే ఛాన్సే లేదు. గౌతమ్ కంటవా గౌతమ్ ఆడిండు ఓకే గౌతమ్కి ఇవ్వచ్చు, కానీ గౌతమ్కి 2 సార్లు కూడా 4 గేమ్స్ ఆడాడు, 4 గేమ్స్ ఆడిండు కాబట్టి గౌతమ్కి 4 గేమ్స్ ఆడే అవకాశం వచ్చింది. అవతల తేజాకి ఒక్కసారి తీసుకున్నాం 2 గేమ్స్ ఆడే అవకాశం మాత్రమే వచ్చింది. మన గెస్ట్లు వచ్చినప్పుడే మనం అనుకున్నాం అవకాశాలు రాని వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మనం అనుకొని ఆ ప్రకారంగానే ముందుకెళ్తున్నాం. మేము అదే రకంగా ఆలోచించినాం, వాడికి ఒక్కసారి అవకాశం వచ్చింది కదా ఇంకొకసారి అవకాశం ఇద్దాం, ఆ అవకాశం అనేది వాడి అదృష్టమో ఏందో డైరెక్ట్గా కంటెండర్షిప్ కోసం ఆట ఆడే అవకాశం దొరికింది వానికి, అలా ఇచ్చినవే తప్పితే మేము అక్కడ నువ్వు ప్రేరణ నువ్వన్నీ ఇచ్చేవాళ్ళం, నబీల్ నువ్వున్నా ఇచ్చేవాళ్ళం, ఎవరున్నా కూడా ఒకటే అవకాశం దొరుకుంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అక్కడ మేమిద్దరమే అనుకోలేదు, నిఖిల్ ఏరా చెప్పురా అనేసి నిఖిల్ పిలిచి అడుగుతాడు. నిఖిల్ అవునా కదా, నిఖిల్ కూడా సపోర్ట్ చేసిండు, నిఖిల్ కూడా ఓకే ఇద్దాంరా నాకు కూడా అనిపిస్తుంది వానికి ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందే నిఖిల్ కూడా అన్నాడు. చెప్పు అనగానే నిఖిల్ కూడా వచ్చేసి అవును నేను కూడా అదే, కాకపోతే అది కాదురా అవి ఇదనమాట
అంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు నిఖిల్ వచ్చి అంత జాగ్రత్తగా మాట్లాడుతుంది. అది కాదు వాడు నబీల్ అనేది ఏమంటుండంటే, మన పాయింట్ ఆఫ్ వ్యూలో, మన ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇవ్వడం కంటెండర్గా తేజాకి గుడ్, కరెక్టే మన విషయంలో. వాడు నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అనుకునేది కూడా వాని పాయింట్ ఆఫ్ వ్యూలో వాది కరెక్టే. అంటే ఈ గొడవ పెద్దది కాకుండా అయిపోయింది, ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే లేరా, అయిపోయిన దాని నుంచి ఇంకెందుకు వాడు హెల్మెట్ కూడా వెళ్ళిపోయాడు అనే విధంగా కట్ చేయడం. ఇంకెందుకు దాని గురించి అనవసరంగా సాగ తీసుకొని అరుచుకోవడం ఎందుకులే అని అది తెలివి. అది అట్లా ఆ రకంగా నిఖిల్ వచ్చేసి దాన్ని ఆపబోతాడు. కానీ ఇక్కడ నబిల్లో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటి అంటే, ట్రిగ్గర్ అయిపోయి దాన్ని నన్ను బ్యాడ్గా పొట్రే చేస్తున్నారు ఏమో అనవసరంగా అన్నట్టుగా తను ఫీల్ అయిపోతాడు. నేను అన్న దాంట్లో ఏముంది, అవును నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కరెక్టే అనేసి తర్వాత నిఖిల్ కూడా ఒప్పుకున్న తర్వాత అప్పుడు నిఖిల్ని యాడ్ చేస్తాడు. అవును మీ ఇద్దరు చేసింది తప్పు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు మీరు చేసింది అన్నట్టుగా తను తర్వాత చెప్పుకుంటాడు. ఆ రకంగా ఆ గొడవ జరిపోయింది. అంతసేపు కన్వర్జేషన్ అసలు లైవ్ చూస్తే ప్రోమో చూసిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత వచ్చింది కాదు, ఏమనిపించింది అంటే, అరే ఇంత మంచిగా కలిసిపోయి ఇంతగా మాట్లాడుకొని ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటా వెళ్తుంది లైవ్, మరి అంత రచ్చ ఎందుకు జరిగిందిరా అసలు ప్రోమోలో ఇంత రచ్చ చూపించేసింది ఏంది, మనల్ని ఏమన్నా మొన్న డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి పృథ్వీ విష్ణుప్రియ పంపినట్టు ఇట్లా ఏదైనా జిమ్మికి చేసిన ఏంది ఎడిటర్ అని అనిపించింది. అంత క్లోజ్గా మంచి ఒకరినొకరు మాట్లాడుకొని అంత కమ్యూనికేషన్ తోటి అంత కనెక్షన్స్ తోటి ముందుకు వెళ్తుంటుంది. ఇంకా అదంతా ఉత్తదేనే ఉండే అన్న దశలో ఇది మొదలవుతుంది. అనుకోకుండా ఈ కంటెండర్షిప్ ఇది గౌతమ్కైనా ఇచ్చుండాల్సింది, నేను గౌతమ్ సపోర్ట్ చేసిన, గౌతమ్కి ఇవ్వాల్సిందని నబీల్ అంటాడు. అన్నప్పుడు అది అవినాష్ పట్టుకుంటాడు. నబీల్ అట్లెట్ అంటావు, నువ్వు గౌతమ్కి ఇవ్వాల్సింది 4 గేమ్లు ఆడినా నువ్వు ఎలా అంటావు? అప్పుడు మరి గౌతమ్ 4 గేమ్లు బాగా ఆడిందంటే మరి మీరు వీకెండ్లో బ్లాక్ టికెట్ ఎందుకు ఇచ్చారు గౌతమ్కి? మీరు అందరూ నాకు సార్ ఆడినప్పుడు ఫస్ట్ అందరు చేతులు ఎత్తారు కదా, మీరు 4 చేతులు ఎత్తారు. తర్వాతకి నిఖిల్ కూడా అటు ఇటు చూసి నిఖిల్ కూడా చేయెత్తిండు. అది మీరందరూ ఎత్తిరు కదా, మీరు అప్పుడు యాక్సెప్ట్ చేసినట్టే కదా. గౌతమ్ బ్లాక్ టికెట్ అంటారంటే సరిగా కాలేదని చెప్పినట్టేగా. మళ్ళీ ఇప్పుడు ఏదో మీరు గౌతమ్ దగ్గర మెప్పు పొందాలన్నో ఏదో అనుకునేసి లేదు గౌతమ్కి ఇవ్వాల్సింది నువ్వు మేము చెప్పుకున్నావు ముందే అనేసి ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నువ్వు ఆ రోజు నిజంగానే గౌతమ్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగానే ఉంటే ఆ రోజు బ్లాక్ టికెట్ ఇవ్వడానికి నువ్వు ఎందుకు ఎత్తినావు? అసలు ఎత్తొద్దు కదా అంటే అక్కడేదో లేదు నేను ఎత్తింది వేరే పర్పస్లా అంటాడు. ఎత్తింది నాకు సార్ అడిగినప్పుడు ఎత్తిందే ఆ పర్పస్లా. తర్వాతకి వీళ్ళ డెసిషన్ తీసుకోకుండా హౌస్ మేట్స్ డెసిషన్ ప్రకారం కాకుండా అని చెప్పేసి ఆ బ్లాక్ టికెట్ తీసేసి గోల్డ్ టికెట్ పిన్ చేస్తాడు నాకు సార్. ఆ రకంగా గౌతమ్కి ఇస్తారనమాట. అది జరిగింది. అనవసరంగా మళ్ళీ దాన్ని ఏందో కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ రెండు ఏదో తీసుకురావడం, అట్లా ఆ రకంగా నబీల్ అనవసరంగా పెంచుకుంటున్నారు. అంతసేపు ఎంత బాగుందో అనిపించింది. అదే ఇక్కడ ఏం జరగదరా అనిపించిన ప్లేస్లో అనవసరమైన మ్యాటర్ తీసుకొచ్చి అయిపోయింది వెనక పెట్టుకొని తిరిగితే అది ఇట్లా జరుగుతుంది. కాబట్టి అది తీసేస్తే బెటర్ నబీల్కే. లేదంటే ఇక ఓటింగ్ చూస్తే ఇప్పుడు మార్నింగ్ వరకు చూస్తే ఇప్పటికి ఎట్లుందో తెలియదు, ఈవినింగ్ వరకు ఒకసారి ఓటింగ్ సార్లు చెక్ చేసుకొని ఈవినింగ్ 6:30, 7 ఆ టైంలో మరో వీడియో అప్లోడ్ చేస్తూ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిమాన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. అటు ఇటు చూస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళు ఎటు వేయాలనుకుంటే అటు వేస్తారు. కానీ మీరు కరెక్ట్ మావోడు బాగానే ఉండు అనుకుంటే మీ అభిమాన కంటెస్టెంట్ టాప్ 5లో చూడాలనుకుంటే వేసుకోండి ఓట్లు. అది మిస్డ్ కాల్ ఇవ్వండి, అదేవిధంగా Disney+ హాట్‌స్టార్లో కూడా ఓట్ వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.